వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీహార్ సమావేశంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఆర్ఓ చట్టం అవగాహన సదస్సు. కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి కొవ్వొత్తుల ర్యాలీ. గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్రికల కార్యాలయాలపై జర్నలిస్టులపై దాడులు, కేసులు ఆపాలని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, శ్రీనివాసులు, రవి, రాఘవేంద్రాలు కోరారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకటనారాయణమ్మను కలిసి పత్రికల కార్యాలయాలపై దాడులు ఆపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, శ్రీను, రవి, రాఘవేంద్రాలు మాట్లాడుతూ, పత్రికల మనుగడకు ప్రమాదం ఏర్పడితే సమాజంలో ప్రజల అశాంతి గురయ్యే ప్రమాదం ఉందని, అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల అహంకార భావాన్ని, అవినీతిని చూపి పత్రికలపై దాడులు చేయడం పత్రిక స్వేచ్ఛను హరించినట్లే అన్నారు. గతంలో ఈనాడు మీద దాడి చేశారు, అంతకుముందు డెక్కన్ క్రానికల్ మీద దాడి చేశారు. అయితే ఈ పత్రికల కార్యాలయం ఈ మధ్యకాలంలో పత్రికా కార్యాలయపైన వరుస దాడులను మేము ఖండిస్తున్నాము తీవ్రంగా. అయితే గత ప్రభుత్వంలో ఈనాడు పత్రికా కార్యాలయం పైన దాడి జరిగింది. మరి ఈ ప్రభుత్వ ఆయనలో కర్నూలులో అయితే సాక్షి కార్యాలయం, అలాగే ఏలూరులో సాక్షి కార్యాలయం, ఇలా వరుసగా పత్రికా కార్యాలయాల పైన దాడులు అనేది ప్రజాస్వామ్యాన్ని హానిగా మేము భావిస్తున్నాము. అయితే పత్రికలు ఎప్పుడైతే పనిచేస్తున్నాయో అప్పుడు సమాజం సజావుగా నడుస్తుంది. పత్రికల వల్లనే ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు ప్రజలు కానీ సుభిక్షంగా వాళ్ళ విలువలను నిమగ్నం అవుతారు. అయితే ఎప్పుడైతే పత్రికల్లో మౌనం వహిస్తారో అప్పుడు ప్రజాస్వామ్యం కూని అయితే అస్తవ్యస్తంగా తయారవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఒకటే నేను చెప్పేది, అయ్యా దయ ఉంచి ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా కానీ పత్రికల జోలికి మాత్రం రావద్దండి. మీకు ఒకవేళ పత్రికల వల్ల మీ పరువు నష్టం భంగం అవుతుంటే మీరు అవసరమైతే వాళ్ళని కోర్టుకి ఇచ్చండి తప్ప వాళ్ళపైన ఎలాంటి దాడులు చేయొద్దని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. పత్రికలపైన దాడులు అనేది ఈ వరుస పరంపర జరగడమే కాక అక్కడక్కడ జర్నలిస్టుల పైన కూడా దాడులు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కనుక ఏ ప్రభుత్వం అయితే పత్రికలు అనేది ఒకటే కనుక పత్రికల మీద దాడులు అనేది ఇక మీద జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. నిన్నగాక వైఎస్ భారతి మీద చిన్న పోస్టు పెట్టాడు టీడీపీ అతనని చెప్పేసి అతన్ని తక్షణమే అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం మరి సాక్షి పత్రికా కార్యాలపైన దాడులు చేసే వారి పట్ల ఎందుకు మీరు మౌనం ఉన్నారు? వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించాలని చెప్పేసి మేము జర్నలిస్టులుగా కోరుతున్నాము. కనుక పత్రికల మీద దాడులు అనేది అరికట్టాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. రామస్వామి సీనియర్ జర్నలిస్ట్. ఓకే, జర్నలిస్ట్ ప్రజెంట్ది ఈ సాక్షి కార్యాలయానికి ఈనాడు కార్యాలయానికి ప్రత్యేకంగా దాడులు జరగడం అన్యాయకార్యక్రమం. ఇది ప్రతిరోజు ఇది జరిగితే రేపు మా మీద జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఇది కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాను. సాక్షి ఆఫీస్ పైన కానీ ఈనాడు ఆఫీస్ పైన కానీ జర్నలిస్టుల పైన ఎవరి మీద దాడి చేసినదానిపైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకో విధంగా జర్నలిస్టులకి సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు ఏ విధంగా కొంతమంది జర్నలిస్టులు కుటుంబం పోల్చే లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం ఏదో మా మీద చూసి ఏదో ఇలా సహాయకారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జర్నలిస్టులు
పహల్గం ఉగ్రదాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. అందులో భాగంగా కర్నూలులో జనసేన ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. చనిపోయిన 26 మందికి ఆత్మకు శాంతి కలగాలని జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ చింత సురేష్ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు. గత 2 రోజుల క్రితం కాశ్మీర్లో తీవ్రవాద దాడిలో మరణించిన 26 మంది భారత పర్యాటకుల మరణానికి జనసేన పార్టీ కన్నీటి నివాళులు అర్పిస్తూ 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం, దానిలో భాగంగా నిన్న కొవ్వొత్తుల ప్రదర్శన, ఈరోజు మౌన దీక్షను చేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా ఒక కోరిక ఉండేది, భూతల స్వర్గమైన కాశ్మీర్ని సందర్శించాలని. గత 70 సంవత్సరాలు కూడా అటువంటి పరిస్థితి లేనప్పుడు మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము అక్కడ శాంతి కుసుమాలను విరమింపజేస్తూ అక్కడ ఎంతో శాంతి కాములుగా ఈరోజు రాష్ట్రం ఉన్న తరుణంలో ఎంతోమంది పర్యాటకులు ఆ కాశ్మీర్ని సందర్శించే దిశగా అక్కడికి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా ఒక హఠాత్తుగా కొంతమంది టెర్రరిస్టులు పర్యాటకుల మీద దాడి చేస్తూ హీనమైన చర్యకు పూనుకొని మొత్తం భారతదేశం అంతా కూడా దిగ్భ్రాంతి గురే రీతిలో వాళ్ళపై కాల్పులు జరపడము, కొన్ని సంఘటనలు భారతదేశంలో ప్రతి పౌరుని కూడా కులాలు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి లోను కావడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం అంతా కూడా ఏకతాటిపై ఇటువంటి దుశ్చర్యలను ఖండిస్తూ ముందుకెళ్ళాలి. ఇలాంటి తీవ్రవాదులకు ఎక్కడ కూడా స్థానం కల్పించకుండా వాళ్ళు మరొకసారి ఇటువంటి చర్యలను పూనుకుంటే ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అనే విధంగా కూడా ఈ ప్రభుత్వము వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు కూడా ఆ పర్యాటకుల్లో ఉండడము, వైజాగ్కి చెందిన ఒక వ్యక్తి, అలాగే కావలికి చెందిన ఒక వ్యక్తి కూడా దానిలో మరణించడం తీవ్రమైన మానసిక క్షోభకు మమ్మల్ని అందరినీ గురి చేసింది. కావలికి చెందిన మధుసూదన్ రావు కూడా ఇప్పుడే మా మిత్రుడు ఒక అతను మాకు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. కావలికి చెందిన మధుసూదన్ రావు కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడని తెలియజేసినందుకు మేము తీవ్రమైన మానసిక బాధలో ఉన్నాం. మేమందరూ చనిపోయిన వాళ్ళందరూ కుటుంబాలకు అందరికీ కూడా శాంతి చేకూర్చాలని, ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి మరొకరికి కలగకుండా ఈ ప్రభుత్వాలు కఠినంగా వారిని శిక్షించాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గత 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం గ్రామంలో తీవ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సురేష్ గారి అనే ఆధ్వర్యంలో ఇక్కడ కర్నూలు నగరంలో వారికి సంతాప దినంగా ఈరోజు మేము మౌన ప్రదర్శన చేయడం జరిగింది. దేశం తరపున ఎక్కడ ఉగ్రవాదాల చర్య జరిగినా జనసేన పార్టీ తరపున మేమందరం మద్దతుండి రాబో రోజులలో ఏ చర్య నరేంద్ర మోడీ గారు తీసుకున్నా మా వంతుగా మేమందరం మద్దతు ఉంటామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శాంతి భద్రతలపై కర్నూలు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కర్నూలు డీఎస్పీ శ్రీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ ఆర్మూర్ పోలీసులు బృందాలుగా ఏర్పడి కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజాఫర్ నగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు,
రౌడీ షీటర్స్ అనుమానితులు, ట్రబుల్ మాంగర్స్, సమస్యాత్మక వ్యక్తుల ఇళ్లను మొదలగు వారి ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. డ్రోన్ కెమెరాతో గట్టి నిఘా ఉంచారు. కాశ్మీర్కి వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 26 మందిని దారుణంగా చంపారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. కాశ్మీర్లోని అనంతవాగు జిల్లా పహల్గాంలో కాల్పులు యావత్ దేశ ప్రజల దిగ్భ్రాంతికి గురి చేశాయని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఉగ్రవాదుల దాడి కాల్పుల్లో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు. రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ ఉగ్రవాదుల నుంచి భారతీయులను కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివాసుల నిర్మూలన కంటే ఉగ్రవాద నిర్మూలన ముఖ్యమని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి రాముడు, విశ్వధిరాం, శేషమ్మ, నాగమద్దమ్మ, నీలకాంతమ్మ, షాషానాజ్, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటనను అందరము ఖండిస్తున్నాము. ఏకతాటి మీద ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే రెండో సర్జికల్ స్ట్రైక్ జరగాల్సిందే. అది గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటో తెలియదు, కానీ రెండో సర్జికల్ స్ట్రైక్ జరిగి మొత్తం పాకిస్తాన్లో ఉన్న అందరినీ, ఆటంకవాదులందరినీ, టెర్రరిస్టులందరినీ ఏరియాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాము. ఇది చేయాలని మోడీని, ఇండియన్ గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కాశ్మీర్కి వెళ్ళిన పర్యాటకులను 20 మందిని దారుణంగా చంపడం చాలా బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని 48వ వార్డు రోజా వీధిలో క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించాము. అలా జరగకుండా గవర్నమెంట్ వారు, అధికారులు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కైకిలి లేక కూలి రాక దినదిన గండంగా బతికీడుస్తున్నామని, గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకం పోయి రోడ్డున పడతామని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పంచాయతీ ముద్దు, కార్పొరేషన్ వద్దు అంటూ మహిళలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి పేరుతో గ్రామాన్ని బొందలగడ్డగా మార్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిరులు పండించే వ్యవసాయ భూములను సింగరేణి సంస్థ తీసుకుందని, భూమి లేక నాటి రైతు నేడు ఉపాధి కూలీగా మారాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకం రద్దవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మా గ్రామ పంచాయతీ మాకే కావాలి.
చెప్పు. మా పేరు మల్లమ్మ. మాకు ఊళ్ళో ఏం లేవు, చేసుకొని తిందామంటే మేము బయటికి పోతున్నా బయట వాళ్ళు రానిత్తలేరు. మా బాధ మున్సిపాలిటీ అవుతుంది, మేము ఎక్కడ తెచ్చి కట్టబోతాం, మా భూములు జాగలేవు. మాకు మున్సిపాలిటీ కాకుండా మా గ్రామ పంచాయతీ ఉండని మా బాధ మీకు చెప్పుకుంటున్నాం. మేము తీసినాం అందరం కలిసి, మాకు జాగలు లేవు, భూములు లేవు. మేము ఆవలి పోతే వాళ్ళు రానిత్తలేరు మమ్మల్ని. మేము ఏం చేసుకో బతుకుడు? అందరి పని ఉండాలి, మా ఊరు మాకు ఉండాలి. కుప్పలు ఉన్నాయి, మా ఊళ్ళో పనులు లేవు, మా ఇల్లు పన్ను కట్టలేము, మేమేం చేయలేకపోతాము. మాకు 100 రోజుల పని, ఊరు పొరుగురికి కైకిలు పోతే మమ్మల్ని రానిత్తలేరు. ఊళ్ళో పనులు మొత్తమే లేవు. ఇది ఇంకా మున్సిపాలిటీ చేస్తే మాకు ఏం చేసుకొని బతుకుతాం? జీవో వచ్చిందని అంటాను. మేము ఎక్కడికన్నా వచ్చినా మేము ఏడికైనా పోతాం. మాకు ఊళ్ళో ఒక్క పని లేదు. పొరుగురికి పనికి పోతే ఊరు నన్న లేకుండి మున్సిపాలిటీ చేయకుండా ఉంచనన్నా ఉంచుండి. మాకు చేసుకుందామంటే ఊళ్ళు లేవు. మా ఊరు మున్సిపాలిటీ కలవద్దు. మాకు కుప్పలు మా బంగారు వర్షం భూములు పోయినాయి. మేము చేసుకు బతుకుదామంటే ఏం పని లేదు, కూలి లేదు. మగోడు పోదామంటే అక్కడ అంతరంగా వాడు పోతే అని రూపాయలు ఆడవాళ్ళు 10 పోతారు. వాళ్ళు వద్దానా ఈ 100 రూపాయలు ఉంటే చేసుకో బతుకుతారు పిల్లలు. పాపం ఎండనక నీడకపోతే వాళ్ళకు పైసలు వస్తాయి. అందుకొరకు మేము మా ఊరు మున్సిపాలిటీ కావద్దు. మాది ఇప్పటి కాదు, పూర్వం నుంచి ఉన్న ఊరు. మా ఊరు మాకు కావాలి, మా మున్సిపాలిటీ కావద్దు. చేసుకుందామంటే పనులు లేవు. మేము తిందామంటే మాకు తిండికి లేదు. అది ఈ వరి పొలాలు ఉంటాయి రోజులు. మా పస్తులు భూములు చేనులు అన్నీ పోయినాయి. మా బంగారు భూములు పోయినాయి. మా మున్సిపాలిటీ కావద్దు సారు, మీకు దండం పెడతాం, 2 దండం వదనాలు చేస్తాం సారు అని మేము మనే పదే మీకు వందనాలు చేస్తాం సారు. మా ఊరు మాకు కావాలి, మా మున్సిపాలిటీ వద్దు. చేసుక బతుకున్న పిల్లలు గంగ అటు గుట్ట పోయి అటు పోయి ఇటు పోయి కష్టం చేపట అడిపి ఇంటికి వచ్చే వరకు దానికి ప్రాణమే ఉండలేదు. కొడుజీవనతో వచ్చి వాళ్ళు అయ్యాలని పంటారు. అయ్యో పన్న అట్లనే మంచిగా చెప్పి సత్తపడతా పోయి పనులు చేసుకొని బతుకుతారు. మా ఊరు మాకు కావాలి, మా మున్సిపాలిటీ కావద్దు. జై జై. కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యా నిలయం నందు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల అధినేత బందికే వాసుదేవయ్య మాట్లాడుతూ పి పూజిత 591 మార్కులతో మొదటి స్థానం రాగా, జి బిందు మాధవి 574 మార్కులతో ద్వితీయ స్థానం రాగా, బి కార్తిక్ 571 మార్కులతో తృతీయ స్థానం వచ్చింది. కె దిలీప్ శాలిని 570 మార్కులు, కె శివకోటేశ్వరప్ప 566, జి సంతోష్ కుమార్ 564, జోష్న 559, రెహానా 554 వంటి ఉత్తమ మార్కులతో పాటు 500 మార్కులకు పైగా 22 మంది సాధించారన్నారు. 92% ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి, కోఆర్డినేటర్ సయ్యద్ అఫీఫా, ఉపాధ్యాయులు కవిత, పుణ్యవతి, ఫాజిమా, మహేంద్ర, జ్యోతి తదితరులు పాల్గొని విద్యార్థులకు అభినందించారు. ఎవరున్నారంటే మా ఒక్కనే ఇటువైపు నుంచి ఎవరు రండి. బాగా సత్తాయించిన కదా, చెప్పిన వాడు ఉండకుండా బాగా సత్తాయించింది. రెడీ సార్. మేడం ఇక్కడ చూడండి.
సార్ ఆ బాబు తినడం లేదు. పేరు జీ బిందు మాధవి. నేను శ్రీ ఆదిత్య విద్యా నిలయం పాఠశాలలో నర్సరీ నుండి ఇక్కడే చదువుతున్నాను. నాకు 10వ తరగతిలో 574 మార్కులు వచ్చాయి. దీనికి ముఖ్య కారణం మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు నా తల్లిదండ్రులు. వాళ్ళు నాకు ఎంతగానో ప్రోత్సహించారు. అందుకే నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి. ధన్యవాదాలు. మంచిర్యాల కళాశాల భవనంపై నుండి దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య. జంగపల్లి లక్ష్మీ ప్రసన్న డాటర్ ఆఫ్ గోపాల్, వయసు 20 సంవత్సరాలు, జగ్గయ్యపేట భీముని మండలం, సాంఘిక సంక్షేమ కళాశాల కాలేజ్ రోడ్ మంచిర్యాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. బుధవారం రాత్రి కళాశాల సిబ్బంది విద్యార్థులను దుర్భాషలు ఆడడంతో మనస్తాపంతో కళాశాల భవనంపై నుండి గురువారం ఉదయం అనుమానాస్పదంగా క్రింద పడిందని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన సిబ్బంది చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న. పెద్దపల్లి జిల్లా రామగుండం అక్బర్ నగర్లో ఎన్టీపీసీ బూడిద పైప్ లైన్ పగిలి ఇండ్లలోకి చేరి దెబ్బతిన్న ఇండ్లను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని ఎంపీని కాలనీవాసులు కోరారు. పైప్ లైన్ పగలడానికి గల కారణాలను ఎన్టీపీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వహించిన ఎన్టీపీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాయస్ అనేది ఒక విషపూరితమైందని, అలాంటి విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ యాష్ వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, ఇంట్లో పోయింది. ఇక్కడ నివాసులు ఏమంటున్నారంటే రాత్రిపూట అయితే మా పరిస్థితి ఏముంటుండే అని చెప్పి వారు చాలా బాధపడుతున్నారు. ఫ్లై యాష్ అనేది ఒక హజార్డస్ ఐటమ్. దాని మీద ఒక 30 సంవత్సరాల నుంచి ఫ్లై యాష్ అనేది హజార్డస్ ఐటము. దాన్ని రెడ్ కేటగిరీ కింద ఉంటుంది. అది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసే బై ప్రోడక్ట్. థర్మల్ ప్లాంట్స్లో అది బై ప్రోడక్ట్ వస్తుంది. అది ఎన్వైర్న్మెంట్ కూడా చాలా హానికరం. అందుకనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాని ఇవాక్యుయేషన్ కానివ్వండి, మళ్ళీ దాని రీసైకిల్ కానివ్వండి, పర్టిక్యులర్లీ ఫ్లై యాష్. ఎందుకంటే పవర్ ప్లాంట్లలో, థర్మల్ పవర్ ప్లాంట్లలో అది బై ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని హ్యాండ్లింగ్ చేసేది చాలా ముఖ్యం. ఎన్టీపీసీ అధికారులకు కూడా ఈరోజు నేను లేఖ రాస్తున్నాను, మళ్ళీ వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను. రామగుండం ప్రజల సురక్షణ ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు మాతంగి కాలనీలో కూడా ఇష్యూ అయినప్పుడు కూడా అక్కడ కూడా పోయి వచ్చినా నేను. ఇవాళ సడన్గా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రామగుండ ప్రజలకు మేము సహకారంగా ఉంటాము. ఏ కష్టమైనా మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ఎన్టీపీసీ కూడా కష్టాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే లోకల్స్ ఏదైతే ఉన్నాయో ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఇక్కడ వాళ్ళు ప్లాంట్ కూడా సహకరించి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు సహకరిస్తూ ఎన్టీపీసీ ఏదైతే దేశానికే వెలుగునిస్తుందో, మరి రామగుండ ప్రజలని చీకట్లో వదిలేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నేను ఇమ్మీడియట్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఖట్టర్ గారు కూడా నేను లేఖ రాస్తాను. ఇట్లా సంఘటన జరిగింది, దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు మళ్ళా రాకుండా ఉండాలి. మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో, సమత గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు. మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పైప్ లైన్స్ కానివ్వండి, మరి ఇతర సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్లాంట్ అనేది ఉంటుంది, ప్లాంట్స్ వస్తుంటాయి, దాన్ని సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెక్ చేస్తుండాలి. కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్యలు రాకుండా చూసుకునేది కూడా బాధ్యత ఎన్టీపీసీ అని చెప్పి ఈరోజు నేను వారికి గుర్తిస్తున్నాను. అదేవిధంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకంగా రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్గా ఉండాలి. అంటే నిన్న రాత్రి జరిగితే నిన్న రాత్రి ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ప్రజలను ఆదుకొని ఇమ్మీడియట్గా ఇష్యూ ఏమున్నదో, ఎంత డ్యామేజ్ అయిందో, వాళ్ళకి నష్టపరిహారం ఏమున్నదో అన్నీ ఇమ్మీడియట్గా సెటిల్ చేయాల్సిన అవసరం ఉండింది. కానీ రెస్పాన్స్ కూడా ఇప్పటికి కూడా చూస్తున్నాం మనము. ఫ్లై యాష్ ఎయిర్బోర్న్ అయిపోతే మరి
ఇన్హలేషన్ కూడా అయ్యి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి నేను ఈ పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇట్లాంటి సంఘటనలు మరి జరగొద్దని చెప్పి ఎన్టీపీసీ మీద కూడా ఒత్తిడి పెడతాము. మేము ఎన్టీపీసీ అధికారులకు కూడా మేము సీరియస్గా మేము మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టి దీని మీద చర్చిస్తాము. మళ్ళీ ఎన్టీపీసీ కూడా సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నప్పటికీ కూడా సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్, ఎన్ని నిధులు ఎన్టీపీసీకి వెళ్ళి రామగుండ ప్రజల కోసము, వాళ్ళ సంక్షేమం కోసము, వాళ్ళ సురక్షణ కోసము వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారని కూడా దాని మీద డీటెయిల్గా నేను నోట్ తీసుకుంటాను. దాని మీద చర్చించి అధికారులకు కూడా నేను మెసేజ్ పాస్ చేయాలని తెలుసుకుంటున్న మీ మీడియా తరఫు నుంచి, మీడియా ద్వారా ఎన్టీపీసీ అధికారులు కూడా ఈ ఇష్యూని తేలిగ్గా వదిలేది లేదు. దీన్ని సీరియస్గా తీసుకొని రామగుండ ప్రజలకు ఏదైతే ఎన్టీపీసీకి సహకరిస్తున్నారో వాళ్ళు కూడా రామగుండ ప్రజలకు సహకరించాలని చెప్పి నేను ఎన్టీపీసీ మీద ఒత్తిడి పెడతాను. మరి మినిస్ట్రీ దాకా కూడా తీసుకుపోయి మన ప్రజలకు న్యాయం చేసేటట్టు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నాను. దాని మీద కూడా నేను పోరాడతాను. ధన్యవాదాలు. సార్, ఇప్పుడు ఏదైతే పైప్ లైన్ ఉందో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.